పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే మంచిగా చేస్తారని ఆశిస్తున్నామండి. అది మీ పేరు? నా పేరు షేక్ జాకీరా. ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? 6 నెలలు అవుతుంది కదా ఆయన వచ్చి. బాగానే ఉంది. బాగానే ఉంది. వరదల టైంలో మరి డబ్బులు పడినాయా? పైకి పడినాయి. 10,000 బండికి 3,000 అట్లా పడినాయి. పెన్షన్ వస్తుందా అమ్మా? వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 4,000 ఇస్తున్నారు. 4,000. మరి నిజంగా 4,000 చేసి అంతకుముందు 2 నెలలు కలిపి 7,000 ఇస్తా అన్నారు. ఇచ్చారు అవి కూడా? ఇచ్చారు. మరి ఆ 7,000 వరదలకి మునిగిపోయిన నెలకి డబ్బులు వేస్తా అన్నారు. ఇవన్నీ ఇచ్చి ఆయన చెప్పిన మాట మీద నిలబడ్డారంటారా? నిలబడ్డారు. ఇప్పటికి ముందు ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మరి ఆయన ఇంతకు ముందు కూడా చూశారు సీఎంగా. ముందు ముందు ఎలా ఉండబోతుంది? ఉంటుంది అనుకుంటున్నాం. మంచి చేస్తాడా ప్రజలకి? మంచి జరుగుద్దని ఆశిస్తున్నాం. ఎందుకని అంత నమ్మకం? అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా బయటకు వెళ్తే తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉండేది కదమ్మా బేసిక్గా. అంటే ఆడవాళ్ళు మిస్సింగ్ అవ్వడం, రేప్స్ అయ్యి జరగడం చాలా ఇబ్బంది, చిన్నపిల్లలు మిస్ అవ్వడం జరిగేది. ఇప్పుడు పోలీసులతో చాలా సక్రమంగా చూపిస్తాము, అంటే ఆడవాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా వితిన్ సెకండ్స్లో ఆదుకుంటాం అని ప్రభుత్వం అంటుంది. అంటే ఆడవాళ్ళకి ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? ఇలా అంటే గతంలో ఆడవాళ్ళకి ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా సౌకర్యాలు? ఇప్పుడు సౌకర్యంగానే ఉంది అనుకుంటున్నామండి. పర్వాలేదు, అప్పుడు కాడి నుంచి బెటరే. కాకపోతే అంత ఇది లేదు కదా. ఓకే. మెయిన్ ఇది ఏంటంటే ఏ ఏరియాను కూడా సందుల్లో కానీ గొంతుల్లో కానీ పిల్లలు కుర్రోళ్ళు ఎక్కువైపోతున్నారు. అంటే డ్రగ్స్ కానీ గంజాయి కానీ మందు కానీ తాగేసి ఆడవాళ్ళని అటాక్ చేస్తున్నారు. అది కూడా మన విజయవాడలో చాలా జరిగింది గతంలో. ఇప్పుడు పోలీసులు కూడా పట్టించుకునేవారు కాదు, వదిలేసేవాళ్ళు. 2 రోజులు జైల్లో పెట్టి వదిలేసేవారు. ఇప్పుడు అలా కాదు, మంచిగా ఉండాలి ఆడవాళ్ళు, మన ఇంటి ఆడపిల్లలను చూసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం అంటుంది కదా. రాబోయే రోజుల్లో ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది? బాగుంటుందని ఆశిస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు కదా, బాగుంటుంది అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక అమ్మాయి విషయంలో ఏదో తప్పు జరిగితే వితిన్ 24 అవర్స్లోనే యాక్షన్ తీసుకున్నారు. మరి నిజంగా ఒక సినిమా నటుడు ఆయన గెలిపించుకున్నారు. ముందు రోజుల్లో కూడా ఇంతే పర్ఫెక్ట్గా ఉంటారని నమ్మకం ఉంటారనే నమ్మకం మేము ఆశిస్తున్నాం, నమ్మకంగా ఉన్నాం. ఎందుకమ్మా ఆయన ఒక సినిమా నటుడు, ఆయన ఎందుకు అంత నమ్ముతున్నారు? నమ్ముతున్నారంటే పాలిటిక్స్లో వచ్చారు కదా, అందుకోసం అలాగా చేస్తారు అని అనుకుంటున్నాం. ప్రజలకు మంచి చేస్తాడా పవన్ కళ్యాణ్? మంచి చేస్తారని ఆశిస్తున్నామండి. అమ్మాయిల విషయంలో అసలు తప్పు జరిగితే ఎవరిని వదిలేదు లేదని అంటున్నారు. నేను అండగా ఉంటానని అంటున్నారు. మరి నిజంగా అన్నమాట మీద నిలబడతారని ఆశిస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదమ్మా, అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ పరిపాలన ఎలా ఉంది గత ప్రభుత్వం? ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారేమో, కానీ కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. మాకైతే పెన్షన్ అందింది కాదంటలేదు. కాకపోతే కొంతమంది ఆయన్ని ద్వేషించారు కదా, అది. అమ్మ పెన్షన్ గతంలో 3,000 ఇస్తా అన్నారు. ఇలానే చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇచ్చారో 4,000 చేసి అలానే ఇచ్చారా, లేదంటే ఎలాగా 3,000 అలాగే ఇచ్చారు? సంవత్సరానికి మాట మీదే ఇచ్చారు. కాకపోతే అది కొంతమందికి 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు పడతాయి అన్నారు కదా, కొంతమందికి పడలేదు, కొంతమందికి పడినాయి. అలాగే కాదమ్మా, పెన్షన్ 3,000 ఒక్కసారిగా చేసి ఇచ్చారా, లేదా సంవత్సరానికి 250? 500 ఎలాగో పెంచారు. అది ఓకే, పెంచి ఇచ్చారు. ఇప్పుడు ఈ 4,000 ఇవ్వడం వల్ల మీ ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కలిగిద్ది అంటారా? కలుగుద్దని ఆశిస్తున్నామమ్మా. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు కదా, ఈ ఏరియాకి చాలా మంది ఉన్నారు పేదవాళ్ళు. ఆశిస్తున్నాం అలాగే జరుగుద్ది, ఇక నుంచి కూడా మంచిగా జరుగుద్దని ఆశిస్తున్నాం. ఒక మాటలో ఏం చెప్తారమ్మా పవన్ కళ్యాణ్ గురించి కానీ ఈ ప్రభుత్వం గురించి కానీ? పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే మంచిగా చేస్తారని ఆశిస్తున్నామండి. అది నమ్మొచ్చు అంటారు అసలు పవన్ కళ్యాణ్ని? నమ్మాలి. ఎందుకు? మీకు మామూలుగా ఎవరైనా యూత్ ఉంటారు కదా, మా పిల్లలు అంతా పవన్ కళ్యాణే. మా పిల్లలు మీరు కూడా పవన్ కళ్యాణే అంటున్నారు. మా పిల్లలు అదే, వాళ్ళు చాలా నమ్మకంగా వేశారు ఓట్లు. మా అబ్బాయి, 2 అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అందరూ. ఓకే, అయితే రాబోయే రోజుల్లో మంచిగా జరిగిద్ది అంటారు. జరుగుద్దని. ఓకే అమ్మా.